వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సు అనే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుందని, రైతు రుణమాఫీ, రైతు బంధు, బోనస్ ఎగ్గొట్టారని అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. చెప్పండి సార్, కేటీఆర్ వాడుతున్న ఒక పదజాలం కానీ, లేకపోతే కేటీఆర్ కాంగ్రెస్పై చేస్తున్న విమర్శలు కానీ ఎట్లా చూడవచ్చు? తుపాకీ రాముడు ఈరోజు కేవలం కడుపు మంటతోటి మా 28 నెలల్లో సుమారు 1,60,000 కోట్లు రైతుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం ఖర్చు పెట్టింది. 10 ఏళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2 లక్షల 10 ఏళ్లలో 2,60,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే కేవలం 28 నెలల్లో 1,60,000 కోట్లు ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. ఇది మా చిత్తశుద్ధి. రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, సన్నాలకి బోనస్లు అయితేనేమి, అడుగడున్న రైతుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుంటే కేవలం ఒక కడుపు మంటతోటి తన కుటుంబంలో, పార్టీలో తన ఒక పొజిషన్ని కాపాడుకోనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే తన పొజిషన్ కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న సభ తప్ప నిజంగా రైతుల సంక్షేమం కోసం, రైతుల బాగు కోసం ఆలోచించే ఇంగిత జ్ఞానము బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల తారక రామారావుకి లేనట్టు, ఆ మీటింగ్కి వచ్చే ముందు కూడా డ్రగ్స్ తీసుకొని మతిస్థిమితం కోల్పోయి మాట్లాడినట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. అంటే మక్కలు కొనే పరిస్థితి లేదని రైతులు మక్కల కేంద్రాల వద్దే అటువైపు ప్రాణాలు విడుస్తున్నారని అయితే మాత్రం కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిజంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి రైతుల చేతులకు సంఖ్యలు అయితేనేమి, నేరేళ్లలో శాండ్ మాఫియా కోసం రైతుల్ని బాధించిన విధానం కానీ ఇవన్నీ కూడా రైతులు మర్చిపోలేదు. రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితోటి ఈరోజు రైతులకి పంట నష్టం అయితే కూడా ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు పర్యటించి ఆ రైతుల నష్టపరిహారాన్ని కూడా చెల్లించే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. సన్నాలకి బోనస్లు కానీ, అదేవిధంగా ఎకరానికి ఫస్ట్ 1 ఎకరంకి 2 ఎకరాలకి, దాని తర్వాత 3 ఎకరాలకి నెలవారీగా రైతు భరోసా కానివ్వండి, ఈ నిధుల్ని కూడా రైతు ఖాతాల్లో జమ చేస్తున్న ప్రజాప్రభుత్వం పైన కడుపు మంటతోటి విషం జిమ్మే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేస్తుండు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ తుపాకీ రాముని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రాహుల్ గాంధీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి కొడుకా అని మాట్లాడితే నేను కూడా ఏంద్రా నా కొడుకా అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే గుడ్డలు ఒడిదీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. అంటే సీఎం రేవంత్ని బట్టే బాజ్ అంటూ, అంటే హౌలా అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాడు సూటు బూట్ వేసుకొని చదువుకున్న, అమెరికా పోయి చదువుకొని వచ్చినా అని చెప్పి సూటు బూట్ వేసుకొని మాట్లాడటానికి సోయి లేకుండా ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండ. అంటే వాడు ఎంత విషంతో, ఎంత కోపంతో, ఎంత అక్కస్సుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడుతుండో చాలా స్పష్టంగా కనబడుతుంది. వాడు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఒకవైపు, కషాయోళ్ళ 10 ఏళ్ల పరిపాలన ప్రజలు చూసిరు, ప్రజాప్రభుత్వ పరిపాలన చూస్తారు. ప్రజలు తప్పనిసరిగా ఇవన్నింటినీ గమనించి వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకు ఉంది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు న్యాయం జరిగిందని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.